గమ్ముని బ్లైండ్గా ఆల్ఫాకి వెళ్ళిపోయినా, మెటా ఆల్ఫాకి. సో అది మ్యాక్సిమం షాపింగ్ అంతా మోటో డ్రిఫ్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. బిల్లు దగ్గర అయ్యింది ఒక 30. ఇట్లాంటి చిత్తూరులో ఒకటి ఉంటే బాగుంది. వీళ్ళైతే ఇప్పుడు ఫిక్సింగ్ కుదరదు అంటున్నారు, చూద్దాం. యాక్చువల్లీ ఫిక్సింగ్ చేయించుకోవాలి ఈరోజు మెయిన్. ముందర ట్యాంక్ బ్యాగ్ అయితే ఫిక్స్ చేసిన రైనాక్స్ది. యాక్చువల్లీ దీనికి మనం మ్యాగ్నెట్ ఫిక్స్ చేయలేము, ఫైబర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే, ఓకే, సాటర్డే ఎర్లీ మార్నింగ్ 2కి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం బెంగళూరు నుంచి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది లాంగ్ రైడ్స్ ఎక్కువ చేయక. 1 డే రైడ్స్, 2 డే రైడ్స్ ఆర్ షార్ట్ రైడ్స్ ఇవైతే కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. బట్ లాంగ్ వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. సో ఇంకా లాంగ్ రైడ్ కూడా ప్లాన్ అయితే చేసిన. ఇంకొక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయిపోతా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 2:10 అవుతుంది. సో 2:30, 2:40 అంతా స్టార్ట్ అయిపోతా. లగేజ్ అంతా సెట్ చేసుకునేసిన. సో యాక్చువల్లీ నేను 3కి స్టార్ట్ అయిదాం అనుకున్నా, బట్ 3కి యమగండం ఉంది. సో ఇంకా యమగండంలో వెళ్ళకూడదు కాబట్టి 2:30, 2:40కి అట్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతా. సో నా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బెంగళూరుకి అయితే వెళ్తాను. సో బెంగళూరుకి ఎందుకంటే బెంగళూరులో కొన్ని వర్క్స్ ఉన్నాయి బైక్ చేయించుకోవాల్సినవి. సో అవన్నీ చేయించుకొని అట్ల నుంచి అట్లే మేము గ్రూప్ గా రైడ్కి అయితే వెళ్తాము. సో ఎవరెవరు ఏంది అన్ని మనం మోటో వ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్విస్ట్ ఏమంటే, నాకు మార్నింగ్ నుంచి అసలు ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పుడు దా టాబ్లెట్ వేసుకున్నా, కొంచెం తగ్గింది. అండ్ కడుపు కూడా చాలా నొప్పి వస్తుంది. ఇంకా ఇచ్చేసేది ఏం లేక కట్ రైస్ చేసుకుని నేనే తినేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో ఇంకా లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. చలో స్టార్ట్ అయితే అయిపోయినా. ట్రిప్ కూడా 0 చేసిన, చూసుకోవచ్చు. ఫుల్ ట్యాంక్ కూడా నిన్న నైటే పడేసిన. అండ్ ఇప్పుడే ఇక్కడ చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ బ్రేక్ ఎందుకు తీసుకున్నా అంటే మీకు బండి చూపిద్దాం అనేసి. అలాగే సెటప్ ఎట్లా చేసినా ఏమనేసి టాప్ బాక్స్ లో క్లోత్స్ అవన్నీ వేసేసిన. ఇంకా మన ట్యాంక్ బ్యాగ్ లో డ్రోను, కెమెరా ఐటమ్స్ అండ్ మన మైక్ అవన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ట్యాంక్ బ్యాగ్ లో పెట్టేసిన. క్లోత్స్ అవి ఉంటాయి కదా, అది దీంతో పెట్టేసిన. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే టాప్ బాక్స్ లైట్ ఊగుతుంది, అదే కొంచెం భయం అవుతుంది నాకు. అందుకే డ్రోను అవన్నీ ముందర పెట్టేసిన. బండి మైలేజ్ చూడండి 39 ఇస్తుంది. నేను షాక్లో ఉన్నా. నేను ఇంకా చాలు, ఇట్లా ఇస్తే చాలు. నేను కూడా ఎక్కువ స్పీడ్ పోవడం లేదు. మహా అంటే ఒక 80, 85, 90 లోపలే మెయింటైన్ చేస్తాను. దానికి మించి నేను స్పీడ్ పోవడం లే. ఎందుకంటే వెనకాల మొత్తము టాప్ బాక్స్ లో లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇదిగా ఉంది. ఐ మీన్ కొంచెం పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు బండిలో. సో అందుకు కొంచెం మెల్లగానే వెళ్తాను. లాగచ్చు, బట్ ఎందుకులేండి ఊరికే, వెనకాల లగేజ్ అంతా ఉంది కదా. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్తాను. అప్రాక్సిమేట్లీ 6:30కి అంతా రూమ్ కి అయితే రీచ్ అయిపోతాను. సో ఎవరో కాదు, శ్యామ్. యాక్చువల్లీ శ్యామ్ బెంగళూరులోనే ఉండేది. సో శ్యామ్ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్ళిపోతాను. సో అక్కడికి వెళ్ళేసి నా లగేజ్ అంతా పెట్టేసి ఫస్ట్ మనం చేయాల్సింది మోటో డ్రిఫ్ట్ కి వెళ్ళాలి. మోటో డ్రిఫ్ట్ దేనికంటే లైట్స్ ఫిక్స్ చేయాలి బైక్ కి. లైట్స్ ఫిక్స్ చేసుకొని అట్లనే రైనాక్స్ లో కొంచెం షాపింగ్ ఉంది, అవన్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ శ్యామ్ వాళ్ళ రూమ్కే వచ్చేయడమే. అది బెంగళూరులో ఈరోజు నా పని. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే, ఓకే, సాటర్డే ఎర్లీ మార్నింగ్ 2కి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం బెంగళూరు నుంచి. ఓకేనా, ఎవరెవరు ఏంది అనేది అది నెక్స్ట్ పార్ట్లో మీకే తెలిసిపోతుంది. ఓకేనా, డైరెక్ట్గా శ్యామ్ గడ్ రూమ్కి అయితే మ్యాప్స్ అయితే చేసిన. 2 hours 54 minutes చూపిస్తుంది. ఎంత 147, 6:13కి అట్లా రీచ్ అవుతా అని చూపిస్తుంది. చాలు మెల్లగా వెళ్తానా. నేను ఆత్రం అయితే అస్సలు పడను. ఇప్పుడు నా వల్ల అస్సలు కావడంలే. ఓకే, ఇంతసేపు వామిటింగ్ సెన్సేషన్ అయ్యేలాగా ఉంది. అందుకే పక్కన నిలిపేసి కొంచెం వాటర్ తాగేసి ఇది చేసిన. అదేందో నాకు అర్థమే కాలే. నిన్న నైట్ వరకు కూడా హెల్త్ బాగానే ఉంది. మార్నింగ్ ఒక 9:30, 10కి అట్లా కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. లైట్గా ఫీవర్గా వచ్చేసింది. సో ఎనర్జీ మొత్తం పోయింది. తెల్లారి టిఫిన్ తిన్నా కూడా బాడీ వీక్ అయిపోయింది, కళ్ళు తిరిగేలాగా అయిపోయింది. నాకు అసలు ఏం అర్థం కాలే. ఇట్లా కాదనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకొని టాబ్లెట్స్ వేసుకొని మెల్లగా స్టార్ట్ అయినా. యాక్చువల్లీ బయట తిన్నాం అనుకున్నా, బట్ ఏమన్నానంటే డాక్టరు ఈరోజు రేపు ఒక 2 days or 3 days కారం ఫుడ్ ఎక్కువ తినొద్దు అన్నాడు. మాక్సిమం ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్, కడ్ రైస్ ఇట్లాంటివి తినమన్నాడు. బట్ ఈ రోజు రేపే ఫాలో అవుతా నేను. దాని తర్వాత ఏదో ఒకటి తినేస్తా బయట. 18 కోలార్ 52 నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి ఫస్ట్ వచ్చేసి ముల్బాగల్ వచ్చేస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోలార్ వస్తుంది, దాని తర్వాత హొస్కోట దగ్గర నాకు డైవర్షన్ చూపిస్తుంది. డైరెక్ట్ నేను శ్యామ్ వాళ్ళ రూమ్కి వేసిన కాబట్టి ఒక లెఫ్ట్ డైవర్షన్ చూపిస్తుంది. ఇది మన సెకండ్ టోల్. ఈడ మ్యాటర్ ఏంటంటే లొకేషన్ బాగుంది, మొత్తం పొలాలు, గ్రీనరీ. సో డ్రోన్ ఫ్లై చేద్దాం ఇంకా. ఇంకా
1 hour 57 minutes ఉంది. నాకు తెలిసి మీకు డ్రోన్ షాట్స్ నచ్చుంటాయి. సో మ్యాటర్ ఏంటంటే ఇటు పక్క చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి అండ్ అక్కడక్కడ కొంగలు కూడా ఉన్నాయి. అందుకే ఇంకా ఫ్లై చేసిన. డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీళ్ళు ఏం కొట్టుకుంటున్నారు తెలిసిన, నేను ముందు అనేసి. అయ్యో ఇంత ట్రాఫిక్ లో ప్రశాంతంగా వెళ్తే ఏమైపోతుంది చెప్పండి. ఊర్రి నాయన చూడండి అన్న కొంచెంసేపు ఉండే అది అసలు సిగ్నల్ పడితే కూడా వెనకాల హారన్లు ఓన్ కొడుతున్నారు. ముందర సిగ్నల్ ఎట్ట పోవాలి చెప్పండి. ఓ అమ్మ ఈ బెంగళూరు ట్రాఫిక్ ఒక దన్నం. పోయేదంతా బ్లాక్ అసలు రోడ్ రేంజ్ రోవర్. సో ఇంకా మొత్తానికి వాడు పెట్టిన లొకేషన్ కూడా రీచ్ అయిపోయినా. సో ఇంకా వాడు వచ్చినాడంటే శ్యామ్ గడు వాడు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయినాడంట. ఇంతసేపు అక్కడ ఆపేసి ఆ షాప్ దగ్గర బటర్ మిల్క్ అయితే తాగిన. వచ్చేసినాడంటే ఇంకా మోటో డ్రిఫ్ట్కి వెళ్ళిపోవడం. అండ్ మోటో డ్రిఫ్ట్కి మ్యాప్స్ వేసిన. ఇప్పుడు నేను వెళ్తాండేది వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉండే మోటో డ్రిఫ్ట్. 14 kilometers 1 hour చూపిస్తుంది. టాప్ బాక్స్ ఏం చేసిన అంటే టాప్ బాక్స్లో ఉండే లగేజ్ మొత్తం ఎత్తి పైన పెట్టేసిన రూమ్లో. ఎట్లా మోటో డ్రిఫ్ట్కి వెళ్తాను కదా అక్కడ పోయేసి ఏం ఫాల్ట్, టాప్ బాక్స్ ఫాల్టా లేదంటే టాప్ ప్లేట్ ఫాల్టా చెక్ చేయించుకొని మోటో డ్రిఫ్ట్లో అట్లనే మనకు కావాల్సిన యాక్సెసరీస్ బైక్లో ఫిక్స్ చేసుకొని వచ్చేయడమే అంతే. మావాడు శ్యాము వీడు వచ్చేది లేట్ చేసినాడు 15 minutes. నేనైతే వీడికన్నా ముందే వచ్చేసిన యాక్చువల్లీ. చూడండి అసలు మామూలుగా ట్రాఫిక్ ఇక్కడ మొత్తం రెడ్డే. ఇంకా దగ్గర 1 kilometer రెడ్డే. నెల్లూరల్లి శ్యామ్ నువ్వు ఉండేది వచ్చేసి నల్లూరల్లి నుంచి ఇప్పుడు హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్తాను. పూర్ణగాడు అక్కడికి వస్తా డైరెక్ట్ గా మోటో డ్రిఫ్ట్ కి. యాక్చువల్లీ పూర్ణగాడు వాడు లొకేషన్ పెట్టినాడు ఇద్దరం అటు నుంచి వెళ్దాం అనేసి. బట్ వాడి లొకేషన్ సేమ్ మోటో డ్రిఫ్ట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో వాడు పెట్టిన లొకేషన్ కూడా అంతే ఉంది. ఇంకెందుకులేండి ఈ ట్రాఫిక్ లో రిస్క్ చేయడము, మనకు మెయిన్ లైట్స్ అవన్నీ ఫిక్సింగ్ అయిపోవాలి కాబట్టి టైం వేస్ట్ చేయకుండా నేరుగా మోటో డ్రిఫ్ట్ కాడ కలుసుకుందాం అనేసి స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ నేను అసలు కూర్చొని కూడా లేదు, జస్ట్ వచ్చినా శ్యామ్ వచ్చినాడు లగేజ్ పెట్టేసినాము అంతే, రిటర్న్ మళ్ళీ కిందకి. సో ఎగ్జాక్ట్లీ చిత్తూరు నుంచి 180 kilometers వచ్చినా నేను. వీళ్ళు దూరేది ఏందో కానీ వీళ్ళు ఆడ బండికి స్క్రాచ్ లేస్తారా నాకు ఒక భయంగా ఉంది. నేను అందుకే వదిలేసాను, దూరేసి వెళ్ళిపోండి, నేను సైడ్కి ఉంటా. మరి ఎందుకు చెప్పండి అర్థం. చూడండి అన్న కొంచెమే ముందుకు వస్తాను మెల్లగా, మళ్ళీ వెనకాల ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మూవింగ్ ట్రాఫికే ఉంది బట్ అక్కడక్కడ స్టక్ అయిపోయింది. 8 minutes వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. 8 minutes 2 kilometers. ఎంత టైము 7:38. 7:38 అయిపోయింది. ఫస్ట్ లైట్స్ ఫిక్స్ చేసుకునేస్తాము ఎందుకంటే మోటో డ్రిఫ్ట్ 8:39 కంతా క్లోజ్ అయిపోతుందంట. సో అందుకే ఇంకా ఫస్ట్ లైట్స్ ఫిక్స్ చేసుకునేసి మళ్ళీ నెక్స్ట్ షాపింగ్ ఏదైనా ఉంటే చేద్దాం రైనాక్స్ లో. యాక్చువల్లీ నేను ఏ లైట్స్ ఉన్నాయంటే నా మైండ్ లో ఒకటి హెచ్జేజీ పూర్ణగాడు పెట్టించినాడు సేమ్ అదే లైట్స్, లేదంటే మ్యాడ్ డాగ్ ఆల్ఫా. ఈ 2 lights లో ఏదో ఒకటి చూసి ఏది బాగుందంటే దాన్ని తీసుకొని ఫిక్స్ చేసుకునేసేది అంతే. అడిగి వెళ్ళినాక డీటెయిల్ గా మాట్లాడుకున్నాం లేండి మనము. నేను అసలు వీడియో చేద్దామన్నా కూడా ఈ ట్రాఫిక్ లో నాకు చిరాకు వచ్చేసామని చూపిస్తాను రా. ఫైనల్లీ మోటో డ్రిఫ్ట్ కి అయితే వచ్చేసినాం. బైక్ ఎడబెట్టాలి. ఏడా ఎవరితో మాట్లాడుతున్నాడు రా వాడు అంత సీరియస్ గా. పూర్ణ అన్న మోటో డ్రిఫ్ట్ కి ఎట్టపోవాలా? ఓకే ఇది కింద వచ్చేసి హోటల్. ఓకే హోటల్ పైన మోటో డ్రిఫ్ట్ ఉందా? ఓకే ఒరే నేను కింద ఇది అనుకున్నారా నాయన. ఇట్లాంటి చిత్తూరులో ఒకటి ఉంటే బాగుంది. ఫస్ట్ ఫాగ్లైట్ చూద్దామా? రైనాక్స్ ది హ్యాండ్ గాడ్స్. ఇది నాకు తెలిసినంత వరకు 6,000 ఆ ప్రైస్లో ఉంటుంది. ఇది స్పాన్సర్ చేస్తే బాగుంది రైనాక్స్ కూడా. ప్రజెంట్ నేను బైక్లో యూజ్ చేస్తాను వచ్చేసి ట్యాంక్ బ్యాగ్ చూడండి, ట్యాంక్ బ్యాగ్ బ్యాక్ ప్యాక్స్. సర్లే మ్యాట్ డాగ్ చూద్దాం. ఏది ఆల్ఫా తీసుకుందామా? రేంజ్ ఎందుకు? ఓకే ఓకే హెచ్జీ లేదన్నా. సో ఇంకా మోటో డ్రిఫ్ట్లో మొత్తానికి షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఏమేమి తీసుకున్నానో చెప్తా. లైట్స్ తీసుకున్నా అండ్ రైడింగ్ ప్యాంట్ ఒకటి తీసుకున్నా స్టెల్త్ ఎవో. మీకు బిల్ చూపిస్తా. శ్యామ్ బిల్ ఇస్తా. సో లైట్స్ మాత్రం బిల్ చూపిస్తా చూడండి. లేబర్ ఛార్జెస్ వచ్చేసి 800 అండ్ మ్యాడ్ డాగ్ లైట్స్ 9749. ఫిల్టర్ క్యాప్ 1699 అండ్ లైట్ మౌంట్ వచ్చేసి 1199. మ్యాడ్ డాగ్ ప్రో విత్ వైర్ హార్నెస్ 3000 అండ్ చైన్ లూప్ కాంప్లిమెంటరీగా ఇచ్చినారు. అండ్
యా మొత్తానికి ఫిక్సింగ్ అయితే అయిపోయింది. సో యాక్చువల్లీ మేము వచ్చింది వచ్చేసి 8:30, ఇప్పుడు టైం వచ్చేసి 11:17. యాక్చువల్లీ లేట్ ఎక్కడైందంటే ఫస్ట్ పర్చేస్ అంతా చేసేసాము, ప్యాంట్ లైట్స్ అన్ని తీసుకునేసాము. కాకపోతే లైట్ ఫిక్స్ చేసే వాళ్ళు లేదు, వాళ్ళు వచ్చిందే 10కి వచ్చినారు. సో యాక్చువల్లీ వాళ్ళు కూడా వచ్చిండ్రు ఎక్కువ శాతం. అట్లా కాదు, మాకు డెఫినెట్లీ ఈ రోజు ఫిక్స్ చేయాలి, మేము వెళ్ళి మార్నింగ్ రేపు రైడ్కి వెళ్తామంటే వాళ్ళు అదే పనిగా వచ్చి నా బైక్ కోసం వేసి పోయినారు. అండ్ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా నేను వాళ్ళేం అడగలే, నేనే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిన. పాపం అదే పనిగా ఇంతసేపు ఓవర్ టైం చేసినారు కాబట్టి. సో యాక్చువల్లీ వాళ్ళు 6కి అంతా ఇదైపోతారంట, ఐ మీన్ వెళ్ళిపోతారంట 6:30కి. బట్ మన కోసం మళ్ళీ వచ్చినారు. అదే రైడింగ్ ప్యాంట్ తీసుకున్నా, రైడింగ్ ప్యాంట్ వచ్చేసి స్టెల్త్ ఏవో తీసుకున్నా, అంటే రైనాక్స్ లో నాకు తెలిసి ఇప్పుడు అదే అనుకుంటా టాప్ ప్యాంట్, అది తీసుకునేసిన. అది వచ్చేసి 12.5 సంథింగ్ ఎంత పడింది. అండ్ లైట్స్ కూడా, లైట్స్ వచ్చేసి 16.2 అంటే 16,200 రూపీస్ అయితే అయ్యింది. మనకు కాంప్లిమెంటరీగా చైన్ లూబ్ అయితే ఇచ్చినారు సీటుది. ఇట్లా ఉండాలి, మ్యాప్స్ ఆటోమేటిక్ గా రొటేట్ అయిపోతుంది, పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు. అది మాక్సిమం షాపింగ్ అంతా 3 ట్రిప్ లోనే కంప్లీట్ అయిపోయింది. బిల్లు దగ్గర అయ్యింది ఒక 30 అనుకోండి. ఇంకా నా దగ్గర మిస్సింగ్ వచ్చేసి రైడింగ్ ప్యాంట్ ఒక్కటే. సో ఇంకా రైడింగ్ ప్యాంట్ తీసుకునేసిన అంతే. సో యాక్చువల్లీ రైడింగ్ ప్యాంట్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉన్నింది నాకు. తనకి బెంగళూరు ట్రాఫిక్ని తప్పించుకొని రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. టైం అయితే 12 అవుతుంది. ఇంకేం ఇంకొక 2 అవర్స్ అంతే. 2:30కి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. సో ఎక్కడికి ఏందనేది అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మామూలుగా లేదు ట్రాఫిక్, మీకు లైట్స్ చూపించేస్తా పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఏమనేసి. సో ఇక్కడ డార్క్గా ఉంది కదా, సో ఇది వచ్చేసి స్టాక్, బండి స్టాకు. సో ఇది వచ్చేసి మ్యాట్ డాగ్ లైట్స్. సో ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా బ్లింక్ అవుతుంది. అండ్ యా మళ్ళీ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసినా అనుకోండి నార్మల్ స్టడీ అయిపోతుంది. మళ్ళీ ఇట్లా నొక్కినా అనుకోండి, యా అంతే, సింగిల్ ప్రెస్ నొక్కినాం అనుకోండి ఆఫ్ అయిపోతుంది అంతే. అది ప్యాటర్న్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అండ్ నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ మెల్లగా వాడతా అంటే అలవాటు అయిపోతుంది. సో అది, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. ఇంకొక 2 అవర్స్లే అండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియోని.